सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము. దత్తపుత్రుడనేని 24/7/93 శనివారము ఉదయము శ్రీ దత్తవాణి. శ్రీవారు తనకన్నా ధర్మం గొప్పది కాదని వివరించారు. పుత్రుడు ఇహలోకంలో అన్ని విషయాలలో సాయం చేసి తరువాత నరకము నుంచి ఉద్ధరిస్తాడని అంటారు. ఇదే నిజమైతే ఎందరో మహాజ్ఞానులు పుత్రుని పొందక బ్రహ్మచారులై తరించారు. శాస్త్రము చెప్పినది అబద్ధము కాదు. కాన ఇక్కడ సమన్వయము ఏమంటే భగవంతుని పుత్రునిగా దత్తత తీసుకున్నవారే పుత్రవంతులు. అట్టి ఆ దత్తపుత్రుడనే నేను. నన్ను దత్తత తీసుకొనివారు త్రిగుణములకు అతీతమైన పూర్ణ విరాగి అయిన అత్రి కావలయును, మరియు అసూయను జయించి అనసూయ కావలయును. అట్టి వారికి నేను నన్ను దత్తత చేసుకుని ఇహపరములలో వారిని కాపాడుదును. ధర్మం కోసం అధర్మాన్ని వదలవలయును. నా కోసం ధర్మాన్ని కూడా వదలాలి. నాకన్నా ధర్మం గొప్పది అని భావించేవారు నా పరీక్షలో ఓడిపోతారు. ఋషులు నాకు యజ్ఞానికి ముందు అన్నం పెట్టుట నిరాకరించి నా పరీక్షలో ఓడిపోయారు. అంబరీషుడు నాకన్నా ధర్మానికి విలువ ఇచ్చి నా శాపం పొందినాడు. అనసూయ నాకన్నా తన పాతివ్రత్య ధర్మానికి విలువనీయలేదు, కాన వరాన్ని పొందింది. అలానే సుమతి శ్రద్ధ దినం రోజు భోక్తలు భోజనం చేయకముందే నాకు భిక్షనిడి ధర్మానికన్నా నాకు విలువనిచ్చింది. ధర్మాచరణం నా యొక్క అనుగ్రహం పొందటానికే కాన నాకన్నా ధర్మం గొప్పది కాదు. జగత్తును సృష్టించి జీవుని సృష్టించి సర్వభోగాలను కల్పించిన నాయందు కృతజ్ఞతతో స్తోత్రము చేయుట కన్నా మించిన పుణ్యము లేదు. అందువలన ఎన్ని పాపాలు చేసినా నా స్తోత్రము చేయుచున్న భక్తుడు కొంచెము పుణ్యశేషముతో పుణ్యాత్ముడే అగును. అలానే నన్ను నిందించు కృతజ్ఞుడు మహాపాపము చేసినందున వాడు ఎన్ని పుణ్యాలు చేసినా చివరకు కొంచెము పాపము శేషముతో పాపాత్ముడే అగుచున్నాడు. ఇక నా స్తోత్రములు చేయుచు పుణ్యములను చేయువాడు సర్వశ్రేష్ఠుడు. నన్ను నిందించుచు పాపములను చేయువాడు సర్వాధముడు. నన్ను నిందించక నన్ను గురించి పట్టించుకొనక కేవల ప్రాపంచిక భోగభాగ్యములలో మునిగినవాడు పశుపక్షి కీటాది జన్మల నొందును. నన్ను నిందించుచు లౌకిక భోగములలో మునిగినవాడు రాక్షస పిశాచ జన్మల నెత్తును. నేను అనేక సాధు రూపములతో అవతరించుచున్నాను. నేనెత్తు అవతారములు లోకుల యొక్క భిన్న భిన్న గుణములకు అనుకూలముగా నానారూప గుణములతో ఉండును. నీకొక అవతార గుణములు నచ్చకపోయినా మౌనముగా నీకు నచ్చిన రూపమునే ఆరాధించుము. అంతేకాని ఏ రూపమును నిందించి విమర్శించకుము. నింద వలన నీ ఆరాధనా పుణ్యమంతయు నశించుచున్నది. నన్ను నేరుగా చూచుట అసాధ్యము. అత్రి అనసూయలు తపస్సు చేత కాని నన్ను దర్శించలేకపోయినారు. నా యోగీశ్వర రూపమును దివ్య చక్షువులతో గాని చూడలేరు. దివ్యత్వము తపస్సు చేత గాని రాదు.
అందువలన నీ యోగ్యతను అనుసరించి నా శక్తిని తగ్గించుకొని అవతరించుచున్నాను. అనేకుల అనేక స్థాయిలలో ఉన్న యోగ్యతలను అనుసరించి నేను అనేక అవతారములనెత్తవలసి ఉన్నది. అంతేకాదు, ఒకే స్థాయిలో జీవులు అనేక గుణములతో భిన్నముగానున్నారు. కాన ఒక్కొక్క స్థాయిలో మరలా అనేక రూపములనెత్తుచున్నాను. నా అవతారములు లక్షలు కోట్లకు ఉన్నవి. త్రిమూర్తులు మొత్తము కలిసి 99 పైసలు. 1 పైసా నా నిర్గుణావస్థ. నేను 100 పైసలు పరిపూర్ణతత్వము. వాసుదేవుడు నా అవతారమే. అందువలననే అది విష్ణుని దశావతారములలో లేదు. యదు యాచనతో యదువంశమును ఉద్ధరించుటకు నేను అవతరించి తిని. జార చోరత్వాది మాయలతో నేను కప్పబడుట ఆ అవతారమునందున్నది. నా యోగీశ్వర రూపమే విశ్వరూపము. నా గురుబోధయే యోగ శాస్త్రమగు భగవద్గీత. నా అష్టసిద్ధులే అనేక మహిమలుగా చూపియున్నాను. జీవులు వారి వారి స్థాయిలను అనుసరించి శ్రీ వాసుదేవుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మ, మారుతి, గణపతి, మణికంఠుడు మొదలగు రూపాలు అనేక సిద్ధుల రూపాలను గురువులుగా ఉంచుకుని వారి ద్వారా చివరకు మూల విరాట్టును అయిన దైవమునైన నన్ను దర్శిస్తారు. కామ క్రోధ లోభమద మోహ మాత్సర్యాలనే 6 దీర్ఘ రోగాలతో జీవుడు రోగిగా ఉన్నాడు. దానికి తోడుగా జీవిత సమస్యలనే ఉపరోగాలతో ఇంకా దిగజారి నా వైద్యశాలలో చేరినచో ఆ జీవుడు నా ఆదేశముల ప్రకారమున్ననే బాగుపడును. త్రికాలములందును నా నామామృతమను ఔషధమును సేవించవలయును. ఈ రోగ కారణములైన భోగములను అపత్యాహారములను సేవించరాదు. కేవలము అన్నపాన వస్త్రాదుల వరకే సాత్వికాహారమును ఇచ్చుచున్నాను. వాటితో తృప్తిపడి భోగములనే అపత్యాహారములపై జిహ్వ చాపల్యమును నిగ్రహించుకుని నా వైద్యశాలలో ఉండవలయును. ఆ జీవుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడైన తరువాత నేను వానికి అష్టసిద్ధులనిచ్చి జగత్తులోనికి పంపుదును. ఆ జీవుడు స్వార్థము వీడి లోకోద్ధరణార్థమై ఈ అష్టసిద్ధులను ఉపయోగించును కాన పతనమునందడు. స్వామి భగవద్గీత పారాయణ రహస్యము ఇలా వివరించారు. భగవద్గీతను నిత్యము పారాయణ కొరకే పారాయణ చేయుట వ్యర్థము. ఏలననగా భగవద్గీతలో ఈ విధముగా ఆచరింపుము అని చెప్పబడినది. ఆ విధముగా ఆచరింపక ప్రతిరోజు ఈ విధముగా ఆచరింపుము, ఈ విధముగా ఆచరింపుము అని చదువుటలో ఉపయోగమేమి? ఆచరణము లేని గీతాపారాయణము వ్యర్థము. ఏలనన గీత కేవలము ఆచరణమునే ఆదేశించుచున్నది. నీవు 8 గంటలకు అన్నం తిని 9 గంటలకు నిద్రపొమ్ము అని ఆచరణమును ఆదేశించు వాక్యము గీత. ఒకనాడైనను ఆ సమయములలో అన్నం తినక నిద్రపోక రోజు ఆ వాక్యమును పారాయణ చేయుటలో ప్రయోజనమేమి అన్నారు స్వామి.